వాళ్ళందరూ బాగున్నారా? సో ఇవాళ ఇది మా వాడు కూడా వచ్చేసాడు అనమాట వీడియోలోకి. సో షేక్ అండ్ అవి చేద్దామని చెప్పి ఈరోజు కొంచెం త్వరగా పని చేసుకున్నాను. ఇదిగోండి కొత్తది హెర్బల్ లైఫ్ వాళ్ళదే నాకు అన్న ఇచ్చారనమాట, హరి అన్న. సో ఈ హెర్బల్ లైఫ్ వాళ్ళది ఫ్లాస్క్ అంట, కప్పు, షేకర్ కప్. అంటే షేకర్ కప్ మామూలుగా బయటకు అయితే ఇవ్వరంట, బట్ స్టిల్ అన్న ఇచ్చారు నాకు. సో ఇది షేకర్ కప్ అనమాట. సో కరెక్ట్గా క్వాంటిటీ ఎంత ఉండాలి అనేది ఐడియా లేదు కదా, సో అందుకోసం అని చెప్పి 300 ml ఎంత, ఇదిగోండి కనిపిస్తుందా? ఓకే ఫైన్. ఇక్కడ క్వాంటిటీ ఎంత వేసుకోవాలి ఏంటి అనేది ఉందన్నమాట. సో అలా చేసుకోవడానికి అని చెప్పి నేను అడిగి ఇప్పించుకున్నాను. సో అన్న కూడా పంపించారనమాట, కొరియర్ చేశారు. సో నిన్ననే వచ్చింది. సో అందుకని ఇవాళ మీకు చూపించాలి అని చెప్పి ఇదిగోండి ఇదొకటి, అండ్ ఇది కూడా ఒక ఫ్లాస్క్ లాగా బాగుంటుంది అని చెప్పి సో ఒక ఫ్లాస్క్ ఇచ్చారనమాట. సో ఫర్ ఫ్రెష్ కలుపుకొని కొలత తర్వాత ఇందులో వేసుకుని తాగడానికి అన్నట్టు. సో ఐల్ ట్రై అండ్ ఐల్ షో. సో ఇదిగోండి 7 o'clock అయింది టైం. సో ఆ ఫ్రెష్ అనేది తాగుతున్నాను అనమాట. ఇట్ ఈస్ వెరీ గుడ్. యాక్చువల్గా చెప్పాలంటే లెమన్ ఫ్లేవర్ తీసుకున్నాను అనమాట. మామూలుగా గ్రీన్ టీ తాగుతారు కదండి లెమన్ ఫ్లేవర్, బట్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. బట్ ఇట్ గివ్స్ మీ ఫ్రెష్నెస్ ఫీలింగ్. సో ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఇస్తుంది అనమాట. మా వాడు చూడండి ఏదో కనిపిస్తుందా, అవన్నీ కావాలి నాకు కావాలన్నట్టు వీడి ఆతృత అనమాట. ఒక్కొక్కసారి కాదు, చాలా అల్లరి అయిపోయాడు అనమాట. వీడియోలు కూడా పెడతాను, అల్లరి వీడియోలు. చాలా అల్లరి చేసేస్తున్నాడు నిద్రపోకుండా కదా. ఇప్పుడు మాత్రం చాలా సైలెంట్ కదా. నువ్వేనా అక్కడ? అవునంట. సో ఇదిగోండి పౌడర్ అంతా వేసేసాను అనమాట, ఏమేమి షేక్కి చేసుకోవాల్సింది. సో కనిపిస్తుందా? ఓకే. సో ఇప్పుడు క్వాంటిటీ కరెక్ట్గా ఎగ్జాక్ట్ 300 ml వేయాలన్నమాట. సో ఎగ్జాక్ట్ 300 ml వేసేసాను. సో నెక్స్ట్ ఓకేమ్మా. సో నెక్స్ట్ షేక్ చేసేస్తాను. షేక్ చేస్తే మనకు పౌడర్ అంతా మిక్స్ అయిపోతుంది అనమాట. సో మిక్స్ చేసుకొని నెక్స్ట్ తాగాలి అంతే. సో ఇది కుల్ఫీ ఫ్లేవర్ అనమాట. సో ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. సారీ. అండ్ లంచ్కి కూడా నేను చేంజ్ చేశాను అనమాట. నార్మల్ రైస్ తీసుకోవడం మానేసి నిన్నటి నుంచి, ఓన్లీ ఫ్రమ్ ఎస్టర్డే. సో నిన్నటి నుంచి ఏం చేశానంటే కొర్రలు, సామలు, మిల్లెట్స్ ఉన్నాయి కదా, సో మిల్లెట్స్ ట్రై చేద్దామని చెప్పి మిల్లెట్స్ తీసుకున్నాను. ఇంతకుముందు ట్రై చేసాను అనమాట బిఫోర్ మై మ్యారేజ్, బట్ ఇప్పుడు తర్వాత మళ్ళీ మొదలు పెట్టాను అనమాట. సో ఇదిగో మా వాడు షేక్ తాగుతాడు. షేక్ చేసేసాను. ఇదిగోండి 300 ml ఎగ్జాక్ట్. మా వాడు కూడా తాగొచ్చు, ఎందుకంటే ఇది వెయిట్ లాస్ కోసం కాదు. యాక్చువల్గా ఎందుకు వెయిట్ లాస్ కోసం కాదంటున్నానంటే, సో ఇందులో మీరు ఈ ప్రోడక్ట్స్ వెనకాల చూసారంటే కరెక్ట్గా న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్, అసలు ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏమేమి ఎనర్జీ లెవెల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మనకి విటమిన్స్ ఎన్ని కావాలో అన్నీ ఎగ్జాక్ట్గా మన బాడీకి పర్ మీల్, అంటే ఫర్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే ఫర్ లంచ్కి కానీ డిన్నర్ కానీ ఎగ్జాక్ట్ 1 dayకి ఎంత కావాలి అనేది దానికి కరెక్ట్గా అంతనే ఇస్తారనమాట. సో అంతనే ప్రోటీన్ ఉంటుంది. సో అన్ని స్పూన్స్ వేసుకోమంటే అన్నీ వేసుకోవాలి. నీకు కావాలా? కావాలంట. తాగుతావా? మా వాడు కూడా తాగేసాడు. సో ఎగ్జాక్ట్గా అది ఎలా ఉంది మా? బాగుందా? సో బాగుందట. సో
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకా నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్ ఏమో కొర్రలు ప్లస్ వంకాయ కర్రీ అనమాట. కొంచెం కర్రీ ఎక్కువ తిన్నాను అండ్ కొర్ర రైస్ కొంచెం మీడియంగా తిన్నాను అనమాట. సో నెక్స్ట్ నైట్ చూడండి, ఈ వెదర్ 9:40 ఆ టైం అవుతున్నా కూడా ఏమి యాక్టివ్గా ఆడుకుంటున్నాడంటే, సో అంత యాక్టివ్గా ఆడుకుంటున్నాడు అనమాట. అది ఇది అన్నీ పీకేసి ఇందాకనే ఆల్రెడీ వాటర్ పడేసాడు. సో ఇంకా తిరుగుతున్నాడు. యాక్టివ్ అంటే అంత యాక్టివ్గా ఉన్నారు పిల్లలు. సో చూడండి, ఇంకా నేను వీడియో రికార్డ్ చేస్తున్నా కూడా అరుస్తూనే ఉన్నారు. సో నెక్స్ట్ ఇంకా నైట్ అయింది కదా, సో త్వరగా తినేసి అన్ని పనులు అయిపోయేసి మేము పడుకున్నాం అనమాట. సో ఈ చిన్నగారికి అండ్ మాకు అందరికీ కలిపి మీరు ఒక లైక్ ఇచ్చుకోండి అండ్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అండ్ చాలామందికి షేర్ చేయండి, ఎందుకంటే హెర్బల్ లైఫ్ గురించి చాలామందికి ఐడియా అయితే లేదు. సో ఇవ్వండి. థ్యాంక్ యూ.